బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈ రోజు మన స్టూడియోకి అయితే ఒక స్పెషల్ గెస్ట్ రావడం జరిగింది. ఆ గెస్ట్ వచ్చేటప్పటికి శ్రీకాంత్ రెడ్డి. అయితే శ్రీకాంత్ రెడ్డి అనేటప్పటికి మీరు అందరూ కూడా యూట్యూబ్లో చూసే సెర్చ్ చేసినప్పుడు కానీ మీరు ఎప్పుడైనా మీకు ర్యాండమ్గా కూడా వస్తూ ఉంటుంది, ప్రాంకులు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఆ శ్రీకాంత్ రెడ్డి అనుకుని ఉంటారు, ఆ శ్రీకాంత్ రెడ్డి. రైట్, ఇప్పుడు ఆ శ్రీకాంత్ రెడ్డి కాస్త ఇప్పుడు ప్రాంకులు చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి యూట్యూబర్ కాస్త ఇప్పుడు ఏంటంటే ఒక హీరో అయ్యాడు అనమాట. రైట్, ఇప్పుడు నమస్తే శ్రీకాంత్. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. అంటే ఇప్పుడు ఏంటి, మిమ్మల్ని యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అనాలా లేదంటే హీరో శ్రీకాంత్ రెడ్డి అనాలా? సెకండ్ ఫిక్స్ అవ్వండి, శ్రీకాంత్ రెడ్డి హీరో, హంటింగ్ స్టార్. ఓకే, శ్రీకాంత్ రెడ్డి హీరో ఈ టైటిల్ రావడానికి ఎంత టైం పట్టింది నీకు? 4 ఏళ్ళు పట్టిందన్న. యాక్టర్ వాళ్ళని వచ్చాను, ఎవరు అవకాశం ఇవ్వలేదు. నువ్వు ప్రతి ఛానల్ అన్ని చెప్తున్నావు, నువ్వు ప్రతి ఛానల్ అన్ని చెప్పేసావు, అందరితో దెబ్బలాడావు, అందరితో గొడవ పడ్డావు, కేసులు పెట్టించుకున్నావు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు. యాక్టర్ వాళ్ళని వచ్చాను, అవకాశం ఇవ్వలేదు. యూట్యూబ్ ద్వారా వచ్చి ఇప్పుడు యాక్టర్ అయ్యాను, సినిమా చేశాను. నాతో పాటు 10 మందిని తీసుకొస్తున్నాను. వాళ్ళ యాక్టర్గా ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు. నా ఓన్ డబ్బు ఖర్చు పెట్టి నాకు ఎవరు అవకాశం ఇవ్వకుంటే నేనే చేశాను. చాలా బాగా చేశాను సినిమా. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వరల్డ్ వైడ్. సూపర్ సూపర్. మీరు నాకు చెప్పినప్పుడు ఏంటంటే లారీ చాప్టర్ 1 అని చెప్పాను కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే శ్రీకాంత్ రెడ్డి కదా, నేను ఏదైనా ప్రాంక్ కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్ కానీ స్టోరీ కానీ అనుకున్నా. కట్ చేసేది ఏంటంటే మొత్తం అసలు నువ్వు పంపించిన చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే చాలా బాగుందని చెప్పని నాకు అనిపించింది. అని ఇంకోటి ఏంటంటే ట్రైలర్ కూడా నువ్వు మరి అంత హడావిడి కూడా లేకుండా నువ్వు సింపుల్గా చక్కగా రిలీజ్ చేసేసావు. అంటే ఎవరిని అడిగినా ఎవరు మనకు సపోర్ట్ చేయట్లేదన్న. ఏంటి, మన ఓన్గా మనం వెళ్దాం. నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేసింది. ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారా? ఎవరు యాడుంటది? ఇండస్ట్రీ అనేది కమర్షియాలిటీ. ఎవరికి ఎవరు సపోర్ట్ చేయడు. పోనామా, బ్యానర్ తీసుకున్నా, డబ్బులు పెట్టినా, సినిమా తీసినామా, వచ్చేది మనమే తిన్నామా, పోతే పోగొట్టుకున్నామా, ఇదే జరుగుతుంది తప్ప ఎవరికి సపోర్ట్ చేయడు. ఈ సినిమా కూడా కమర్షియలేనా? ఫుల్ కమర్షియల్ సినిమా, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, సాలిడ్ పవర్ ప్యాక్డ్. సూపర్. ఇంకో విషయం వచ్చేటప్పటికి పాన్ ఇండియా మూవీ అని చెప్పని కూడా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజెస్. అంటే ఏంటి, నువ్వు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ డైరెక్ట్ నువ్వు అన్ని 5 లాంగ్వేజెస్ లో నువ్వు చేయడానికి? అంటే లారీ అనేది తెలుగులో అయినా కర్ణాటక ఎక్కడైనా లారీనే లారీ కాదు, సూట్ అవుతుంది. అందుకని ఆ పేరు అలా పెట్టాము. అంటే దేశ భద్రతకు సంబంధించిన కథ, ఫ్యామిలీ, సెంటిమెంట్, ఎమోషన్, మాస్, కామెడీ, రొమాన్స్ ప్రతిదీ ఉంది. సో వై కాంట్ వి గో విత్ పాన్ ఇండియా అని లెట్స్ ట్రై చేశాను అంతే. అవునా? అంటే నువ్వు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అంటే ఇదేనా నీకు ఫస్ట్ ప్రాజెక్ట్, లేకపోతే ఇంతకు ముందు నువ్వు ఇట్లాంటి ఏమైనా ట్రై చేసావు? కొత్తపేట గ్రామంలో సినిమా స్టార్ట్ చేసావు. ప్రొడ్యూసర్ వచ్చారు, నేను డబ్బులు పెడతానన్నా చేద్దామన్నారు. బట్ ఆయన హెల్ప్ చేయలేదు. బట్ వెళ్ళిపోయిందన్న, మూవీ ఆగిపోయింది. దాని మ్యూజిక్ అవన్నీ సపరేట్ ఉన్నాయి, అది చేస్తా. అది చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ లారీ అనేది సెకండ్ మూవీ అనుకోవచ్చు. బట్ ఇట్ కేమ్ మధ్యలో ఏదో సన్నీ లియోన్ కూడా ఏదో నడిచింది ఒకటి, ఇంకోటి ఏదో టాపిక్. అదే కొత్తపేట గ్రామంలోనే సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ పెట్టి చేయాలనుకున్నాను, అది కుదరలేదు. ఆ సాంగ్ గురించి? ఆ సాంగ్ గురించి సన్నీ లియోన్ పెట్టి సినిమా తీస్తా అని చెప్పా, సాంగ్ తీస్తా అని చెప్పా. ప్రొడ్యూసర్ లేక ఆగిపోయింది. ఇలా అయితే అవ్వదు పంచాయతీ అని ఇంకా నేనే కష్టపడి నా రూపాయి నా డబ్బులు పెట్టి సాలిడ్ గా దిగాలి అని లారీ చాప్టర్ 1 దిగాం గట్టిగా. అంటే ఇప్పుడు ఒకటి శ్రీకాంత్, నేను అడుగుతుంది ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తుంది. నువ్వు అన్నట్టుగానే నేను చాలా ట్రై చేశానన్నా ఇండస్ట్రీలో అని చెప్పానన్నా. నువ్వు ఓన్గా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నావు, నీ ప్లాట్ఫామ్ మీద నువ్వు ఏంటనేది నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అంటే నువ్వు రైట్ ఆర్ రాంగ్ అనేది నెక్స్ట్ తర్వాత అది పక్కన పెట్టు, కానీ ఏంటంటే నువ్వంటే ఏంటనేది ప్రూవ్ చేసుకున్నావు. ప్రాంక్ ద్వారానో కానీ లేకపోతే రకరకాలుగా నువ్వు చెప్పేసి అది డైరెక్ట్గా నువ్వు కూడా ఒప్పుకున్నావు. అది ప్రాంకులు కదా, ప్రాంక్ అంటే వేరు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, ఇది స్క్రిప్టెడ్, ఇది అంతా కూడా నేను ఒక అండర్స్టాండింగ్ మీద ఇది చేస్తానని చెప్పి రైట్ బాగానే ఉంది. కానీ ఇక్కడ వరకు ఓకే. అంటే ఒక సినిమా అనేటప్పటికి ఏంటంటే నువ్వు ఏ విధమైతే నీకు ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు, సర్టెన్ ఆడియన్స్ అంటే ఎట్లా అంటే పర్టికులర్గా ఇప్పుడు డివోషనల్ అంటే దానికి సంబంధించి అట్లా ఉంటారు, ఒక ఎంటర్టైన్మెంట్ అంటే దానికి సంబంధించి కామెడీస్ చూసే వాళ్ళే ఉంటారు. ఇట్లా రకరకాల డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. ఒక సినిమా అంటే మొత్తం అందరు ఆడియన్స్ని కూడా నువ్వు ఒక దగ్గర కూర్చోబెట్టగలవు. మరి నువ్వు అలా కూర్చోబెట్టగలవు అంటే యాక్చువల్గా ఇప్పుడు కరోనా వచ్చిన నుంచి టైం చాలా వాల్యుబుల్. ఒక 1 సెకండ్లో ఇన్స్టాగ్రామ్లో నచ్చకపోతే స్కిప్ చేస్తున్నారు. అలాంటిది 3 hours కూర్చోబెట్టాలంటే చాలా ఆలోచించి రాయాలి. 2 కథలతో కూడిన చాలా పెద్ద కథ ఇది. అండ్ 3 hours కూర్చోబెడతా, ఇంకా అయిపోయింది, ఇంకా చాలా లేదు, ఆకలి అని అంటారు ఆడియన్స్. అలా ఉంటుంది బొమ్మ, చాలా సాలిడ్గా ఉంటుంది బొమ్మ, గట్టిగా ఉంటుంది, పవర్ ప్యాక్డ్. ఓకే. అంటే ఇప్పుడు నీకు ఇవ్వడం కూడా సర్టిఫికేట్ ఇవ్వడం కూడా నీకు ఏ సర్టిఫికేట్ వచ్చింది? అవునవును. ఏ సర్టిఫికేట్ అంటే అది రొమాన్స్కి ఒక్కదానికి ఇవ్వరన్నా, వైలెన్స్కి ఇస్తారు, బ్లడ్కి ఇస్తారు, యానిమల్స్కి ఇస్తారు, దేశ భద్రత సంబంధించిన దానికి ఇస్తారు, బూతులు ఉంటే ఇస్తారు. అట్లా అనమాట. బూతులు అంటే మాటల్లో డైలాగులు. లారీ డ్రైవర్ నా కథలో అలా ఉంటాడు, అందుకని అలా చేసాము. అంటే ఒరిజినల్ బయట క్యారెక్టర్ ఎలా మాట్లాడుకుంటారు అంటే ఆ స్టైల్లో ఉంటుంది. నీకు యూ సర్టిఫికేట్ కావాలంటే కట్ చేద్దాం అన్నారు. ఒక 12 కట్స్ ఇస్తారా అంటే లేదు మేడం, నాకు
ఏ చాలు అని నేను ఏ తీసేసుకున్నా. ఫ్లేవర్ పోద్ది, మూవీ ఫ్లేవర్ పోద్ది, అది తీసేస్తే నేను చెప్పాలనుకున్న సాలిడ్గా చెప్పాలని ఇలా చేశాను. ఓకే. సూపర్ రైట్. ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు లారీ చాప్టర్ 1 అనేది ఇప్పుడు అది సీక్వెల్ ఉంటుందా, కంటిన్యూషన్ ఉంటుందా మరి దీనికి? లారీ చాప్టర్ 1 సీక్వెల్ ఉంది, 2 ఉంది, 3 ఉంది. అండ్ దీని రిజల్ట్ బట్టి తీయాలి. కథ అయితే రెడీగా ఉంది. ఇది రిజల్ట్ షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ అక్కడ సెకండ్ థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి, సాలిడ్గా ఉంటుంది బొమ్మ పక్కా. తర్వాత తీస్తాను 2-3 అంటే నీకు ఇంత కాన్ఫిడెన్స్ గా నువ్వు ఉన్నావంటే రైట్, నువ్వు వర్క్ చేసావు, డబ్బులు పెట్టుకున్నది నువ్వు, దానికి కష్టపడింది నువ్వు, రైట్. నీ కాన్ఫిడెన్స్ అనేది నీకు ఉంటది, రైట్. అంటే నీ ఆ కాన్ఫిడెన్స్ నేను క్వశ్చన్ చేస్తున్నా, చెప్తున్నా ఫ్రాంక్ గా. నువ్వు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నావు అంటే నువ్వు ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. సో ఎంటర్టైన్మెంట్ ఇందులో చాలా ఉంది, చాలా సాలిడ్గా ఉంది. ఎవరు లేనంతా నేను ఇస్తున్నాను నా అభిప్రాయం. చాలా గట్టిగా ఉంది. బొమ్మల చాలా దమ్మే. ఐటమ్ సాంగ్ అయితే, రొమాన్స్ అయితే, కామెడీ అయితేనేమి, ఫన్ అయితేనేమి, మాస్ డైలాగ్స్ అయితేనేమి, యాక్షన్ అయితే చాలా ఉంది. డైలాగ్ చెప్పిన సినిమాలో 2 ట్రైలర్లు ఆల్రెడీ వచ్చేసాయి. షూర్ చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. అంటే మాటలు డైలాగులు ఏమి చెప్పచ్చు, ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు చెప్తారు, అది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ సినిమాలో అలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, టెంపో ఉండే డైలాగ్స్ ఉన్నాయి. డిప్రెషన్లో ఉంటే కనుక మీరు నా సినిమా చూస్తే మోటివేషన్ వస్తుంది, ఏదైనా సాధించాలని తపన వస్తుంది. అలా ఉంటుంది అనమాట. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట. తర్వాత బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్ దై ఉండాలి, నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఎట్టురా అంటాడు అనమాట. సో చాలా సాలిడ్గా ఉంటాయి. అండ్ ఇట్ వాస్ ప్లెజర్ డూయింగ్ దిస్ మూవీ. చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో నేను. కానీ రైట్ శ్రీకాంత్, ఇప్పుడు నీ ఎమోషన్ ఏంటనేది నువ్వు చెప్తున్నావు. నేను ఇది ఎమోషన్ అంట, ఎందుకంటే నువ్వు హార్ష్గా మాట్లాడినా, నువ్వు ఎట్లా మాట్లాడినా, నువ్వు ఓపెన్గా మాట్లాడినా అది నీ ఎమోషన్గా క్యాలిక్యులేట్ చేస్తావు. ఎందుకంటే నువ్వు చేసిన ఇంటర్వ్యూలో కూడా, చాలా ఇంటర్వ్యూలో కానీ పెద్ద యాంకర్స్ పెద్దలతో చేస్తావు. నేను ఇంట్రోవర్ట్ అన్న, పెద్దగా మాటలు రావు నాకు. వాళ్ళు నేను నోరు మూసుకుంటే ప్లాస్టర్ వేస్తున్నారు నాకు. సో నేను మాట్లాడాలి కదా, నేను మాట్లాడితే నా బాధ తెలుస్తుంది, అందుకే నోరు ఉప్పుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నా. ఇంకోటి నా వాయిస్ కూడా అలానే ఉంటుంది, నథింగ్ రాంగ్. పర్సనల్గా నేను చాలా హ్యూమిలిటీ అండ్ చాలా సౌమ్యాన్ని, చాలా చిన్నగా ఉండే మనిషిని, ఈ తరహా మనిషిని కాదు నేనట. ఓకే, మరి అటువంటి శ్రీకాంత్కి శ్రీకాంత్కి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? అదే దీంట్లో మాస్ డైలాగులు ఉన్నాయి. సినిమా గురించి కదా అనలేదంటే పర్సనల్ గా నీకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఎవరు ఇచ్చారు? నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వడం అంటే జడ్జిమెంట్ అంటే నువ్వు ఎక్కడ చూసినా కానీ కాంట్రవర్సీగా, ఒక వైరల్ గా కాంట్రవర్సీగా ఎక్కడ పడితే అక్కడ నువ్వు వీడియోలో అలా చేశానన్న. నా సెకండ్ ఎడిటర్ చేసిన తప్పది. ఆ ఎడిటర్ తమ్నెయిల్స్ అలా పెట్టేటప్పుడు ఒక 40 వీడియోస్ కి, దానివల్ల అలా వచ్చింది. ఓపెన్ చేస్తే వీడియోలో ఏముండదు. సో దానివల్ల నాకు ఆ చెడిపోయి అప్పుడే ఆ కరాటికల్ గారు వచ్చినంత గొడవ పడ్డారు. ఆమెకు తోడు చిట్టిబాబు గారు. వీళ్ళు నా సినిమా మొన్న రిలీజ్ కాకుండానే మన పెద్ద టీవీ ఛానల్లో కూర్చొని నా సినిమా బూత్ అని, ట్రైలర్ రిలీజ్ కాకముందే వాళ్ళకి ఏ సర్టిఫికేట్ అని ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇవన్నీ థింగ్స్ వాళ్ళు చేశారనమాట. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇట్లా మిస్లీడ్ అవుతుంది. సో నేను వెళ్ళి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నా కష్టం కదా 2 ఏళ్ళు, నా కష్టం పక్కన పెట్టాను. నా హీరోయిన్ ఉంది, నా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది సినిమాలో, నాకు పెద్ద ఇంజురీ జరిగింది సినిమాలో, ఓన్ స్టన్స్ చేశాను. అండ్ నా ఓన్ డబ్బులు పెట్టాను. ఒక 20 మంది ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను, కొత్త కమెడియన్స్ 2, కొత్త విలన్ ఒకడు, అండ్ కొత్త అందరినీ తీసుకుంటున్నాను. వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చాను నేను. వాళ్ళు దీని మీద నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ ముందు నడిపించేది నేను. నాకు లైఫ్ లేకపోయినా వాళ్ళకి కావాలి లైఫ్. నాకంటే యూట్యూబ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు వీడియోస్, నేను మళ్ళీ ఆ వీడియోలు చేసుకోగలను. బట్ ఈ సినిమా షూట్ చాట్ బ్లాక్ బస్టర్ వాళ్ళ కోసం ఆడాలి. చాలా బాగా చేశాను, నేను ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. ఓకే, వెరీ గుడ్ శ్రీకాంత్. అందుకోసం నా కాన్ఫిడెంట్. నా నోరు మూయిస్తే నేను మాట్లాడలేను కదా. రైట్. ఇప్పుడు నీ డబ్బులు ఉన్నాయని చెప్పను. నీ డబ్బులు అంటే ఎలా? నీ డబ్బులు అంటే నువ్వు వచ్చిన ఈ టైం పీరియడ్ లో నువ్వు సంపాదించుకున్నావా, లేదంటే నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారు? నాకు వచ్చే సేవింగ్స్ ఉన్నాయి మనీ. 2 సంవత్సరాలు వీడియోలు చేశాను. 2 సంవత్సరాల వీడియోలో 1,34,00,000 సంపాదించాను. అది చాలా తక్కువ. నెలలోనే 40-50 లక్షలు సంపాదిస్తున్నారు చాలా మంది. నేను 2 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు పెద్ద మ్యాటర్. అది యూట్యూబ్, ఫేస్బుక్ 2 ప్లాట్ఫామ్స్లో కలిపి చాలా తక్కువ అమౌంట్ నేను పడ్డ కష్టానికి. బట్ దాన్ని ప్రతి రూపాయిని నేను లగ్జరీలు వదిలేసి సేవ్ చేసుకుని సినిమా చేశాను. నా కోసం చేసుకున్నాను. ప్రజాదరణ కావాలి, నేను ఎదగాలి అని. అండ్ నేను సంపాదించిన ట్యాక్సులు కట్టాను, మంచి సినిమా చేశాను, ఇండస్ట్రీ కొంచెం ఫీడ్ ఇచ్చాను, కష్టపడుతున్నాను. ఏం చేయని ఇండస్ట్రీలో వీళ్ళు కళ్యాణి గారు కానీ, చిట్టిబాబు గారు కానీ, వీళ్ళందరూ వచ్చి ఎందుకు నా మీద ఇట్టంటారు నాకు తెలియగలుగుతా. అంటే ఏం చేయనంటే రైట్, ఇప్పుడు ఏం చేయనంటే వాళ్ళు ఆల్రెడీ యాక్ట్ చేసి ఉన్నారు. ఏం యాక్ట్ చేసినారు వాళ్ళు? వాళ్ళ గూగుల్లో కొడితే జీరో నథింగ్. సరే కాదు శ్రీకాంత్, ఇప్పుడు రైట్ వాళ్ళ గురించి మనం అంటే నీ సినిమాని నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నువ్వు మాట్లాడే ఓకే, అక్కడ వరకు ఓకే. అంటే నువ్వు ఇప్పుడు ఏంటంటే నీ లారీ చాప్టర్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి నీ చాప్టర్ చూసుకో. ఓకేనా? వాళ్ళ చాప్టర్ గురించి వద్దు, నీకు వాళ్ళు మాట్లాడారని చెప్తున్నా. వాళ్ళ చాప్టర్ గురించి వద్దు, ఎందుకంటే వాళ్ళ చాప్టర్ అనేది వాళ్ళ దగ్గర ఉందా, కంటిన్యూ అవుతుందా ఏంటనేది అది తెలుసు. అది నువ్వు ఇందాక అంటున్నావు గూగుల్ ఇట్ అని చెప్పాను, సో అది వేరే విషయం. ఇప్పుడు నీ చాప్టర్ ఓపెన్ అవుతుంది కాబట్టి దాని మీద చూసుకో. ఆ టైంలో నీకు చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నీ మీద, బోల్డ్ కాంట్రవర్సీ వస్తుంది, రకరకాల. ఇప్పుడు బూత్ అన్నారు, ఏమో నేను కూడా అనొచ్చు, ఏమో నాకు 2-3 బూతులు వినిపించినాయి. 2-3 బూతులు వినిపించాయి. నేను బూత్ సినిమా అని చెప్పి నేను ఒపీనియన్ తీసుకోను. సర్టిఫికేట్ ఇచ్చారు, అలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి, జస్ట్ అలా పెట్టాము. కానీ సినిమా చూస్తేనే కానీ తెలియదు.
సినిమా చూసాను కానీ నేను కూడా జడ్జ్ చేయలేను దాని గురించి. నువ్వు ఎలా తీసావు శ్రీకాంత్ అని చెప్పి నేను చెప్పలేను. సో రకరకాలుగా మాట్లాడతారు. కానీ నేననేది ఏంటంటే నువ్వు చాలా కష్టపడి నువ్వు వచ్చావు కాబట్టి ఎవరికైనా అంటే వారు చెప్పే విధానంలో నువ్వేంటంటే కొంచెం నువ్వు దాన్ని చేంజ్ చేసుకుని నువ్వు వాళ్ళకి చెప్తే, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే నువ్వు ఒక్కడివే కాదు, నేను ఒక్కడనే కాదు. ఇండస్ట్రీ అంటే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ. నువ్వు ఎలా అన్నావు ఇప్పుడు 10 మందిని నాతో పాటు తీసుకొస్తున్నాను అన్న అని చెప్పాను. రేపు పొద్దున అటువంటి వాళ్ళకి ఏంటంటే లారీ చాప్టర్ 1లో నేను యాక్ట్ చేశాను అని చెప్పని చెప్పుకునే విధానంగా ఉండాలి వాళ్ళు కూడా. సో ఆ వేలో నువ్వు వచ్చావు అనుకో ఓకే బాగుంటుంది. కానీ నేను చూసిన రీసెంట్గా చూసిన ఇంటర్వ్యూస్ కానీ ఎందుకంటే నీ స్టోరీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కాంట్రవర్సీ చుట్టే తిరుగుతున్నాడు శ్రీకాంత్. కాంట్రవర్సీ ఏం లేదు. నా సినిమాని పెద్ద ఈ అదే channel బూతు వస్తుంది, బూతు అని చెప్పని అన్నారు. దానికి నేను వెళ్ళా. సర్టిఫికేట్ వల్ల నీది బూతు అంటున్నారు కానీ ఇప్పుడు మొన్న అఖండ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సినిమా బ్లాక్ బాస్టర్, దైవాంశ సంభూతం, చాలా గొప్ప సినిమా అవును జనరల్ గా. అవును. మరి నా దానికి దట్ డజంట్ మీన్ దట్ ఏ సర్టిఫికేట్ అనేది విజువల్స్ కి వైలెన్స్ కి అన్నిటికి కల్పిస్తారు. అవును ఉంటుంది. బూత్కి ఒకదానికి వేయరు. వీళ్ళకి తెలియదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తే నా మీద అదే పడుతుంది, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకు అదే వస్తుంది, యాక్టర్లకు అదే వస్తుంది. ఈడేంద్ర అనుకుంటాను నేను తీసింది ప్రాపర్ కమర్షియల్ దేశభద్రత సంబంధించిన చాలా గొప్ప సినిమా. నిజం చెప్తున్నా, ఇండస్ట్రీలో ఉండే పెద్ద హీరోల్లో పెద్ద హీరో చేసే సినిమా ఇది. నాకు ట్రైలర్ చూడగానే నాకు అర్థమైంది మరి ఫస్ట్ పాయింట్ అది ఉంది. మరి సాలిడ్ గా తీసిన నేను దాన్ని బూత్ సినిమా అంటే ఈ కష్టాన్ని ట్రైలర్ లోనే యురేనియం గురించి కూడా ఉంది. మరి. అంటే అది కూడా ఒక చాలా సాలిడ్ కథ, చాలా పెద్ద కథ. ప్రభాస్ అన్న నేను ఫ్యాను, ఆయనకు ఫ్యాను. ఆయన అంత స్టార్ అవ్వాలని నా కోరిక. కష్టపడితే అయితం అలాంటి సినిమాలు చేయాలి, అలాంటి అపీల్ పెట్టుండే సినిమాలు చేయాలి. ఆయన ఎటువంటి సినిమాలు చేస్తాడు అట్లా చేయాలి. అందుకు నేను కష్టపడి చేసుకున్నా. అంటే ఇంకోటి శ్రీకాంత్ చూడకముందే బిడ్డ పుట్టకముందే అంటే అందుకు బాధేసి అన్న. అదేలే రైట్. అంటే నీ మీద ఉన్న ఒపీనియన్ ఏంటంటే నీ మీద వాళ్ళకున్న ఒపీనియన్ కావచ్చు, లేదంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నీ సర్కిల్లో కానీ నువ్వు చూపించే విధానాన్ని చూసి వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చేమో కానీ అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు నీ వర్షన్ ఎట్లా ఉందంటే సేమ్ ఆర్జీవి గారి టైప్ ఉందన్నమాట. సేమ్ ఆర్జీ 2-3 ఇంటర్వ్యూలో నువ్వు అన్నావు చూస్తే చూడండి, నెత్తే చూడండి, లేకపోతే లేదు చూడపోయిన వాళ్ళది అన్నట్టుగా నువ్వు అట్లా అనలేదు. ప్రజల అవసరం నాకుంది అండ్ చూస్తారు తప్పకుండా. సపోర్ట్ కూడా నాకుంది, చూస్తున్నారు. కష్టపడ్డా నా కోసం కదా, కష్టపడిన వాళ్ళ కోసం చూస్తున్నారు. కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేయింది పెద్ద స్టార్లు ఎవరు. అవును. సో నేను అట్లా అనలేదు. ఆయన విధానం వేరు, నాది ఐ హ్యావ్ సమ్ ప్రాపర్ ప్లాన్. వాళ్ళు చూడాలి, నేను డబ్బు సంపాదించాలి, దాంతో నేను సేవ్ చేయాలి. నాకు అది ఉంది. ఊరికే ఏది అవ్వదు. చూడాలి, డబ్బు నేను సంపాదించాలి, దాంతో నేను సేవ్ చేయాలి. నాకు అదైతే ఉంది. నేను ఆల్రెడీ యూట్యూబ్లోనే నాకు వచ్చిన రూపాయలోనే 3-4 లక్షల రూపాయల వీడియోస్, హెల్పింగ్ వీడియోస్ చేశాను. నేను ఉన్నాయి నా అందరూ నేను చేసిన వీడియోలు వాటి గురించి మాట్లాడుతున్నా తప్ప ఈ మాట్లాడలే. ఆ వీడియోలు బ్యాడ్ ఉందంటే బ్యాడ్ లేదు, ఏం లేదు. నా ఇష్టమయ్యా. మ్యూచువల్ అగ్రిమెంట్స్లో అమ్మాయి నేను చేసుకుంటున్నాం. నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. ఎందుకు ఇట్లా చేయడం వల్ల నాకు అర్థం కాకూడదు. ఓకే ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది. ఓకే అన్నిటి గురించి వద్దు అసలు. యూట్యూబ్ చాప్టర్ అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు నీ లారీ చాప్టర్ గురించి మాట్లాడతాం. ఎలా తీసుకున్నావు టెక్నీషియన్స్ని, ఎట్లా తీసుకున్నావు నువ్వు? ఆ సినిమా ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ చేసావు? ఏమనుకుని స్టార్ట్ చేసావు? కృష్ణానగర్లో ఉంటానన్నా. చాలా బాధలు తెలుసు. ప్రతి ఒక్కరు కొత్త డైరెక్టర్లు, కొత్త టెక్నీషియన్లు, ఎడిటర్లు వీళ్ళందరూ పరిచయం నాకు. వాళ్ళందరూ రకరకాల బాధలు చెప్తుంటారు. సినిమా అయిపోద్ది చిన్న కారణం వల్ల కూడా. సో అవన్నీ నేను అనలైజ్ చేసుకొని నా సినిమా కొత్తపేట గ్రామం కూడా ఫస్ట్ సినిమా అయిపోయింది. సో ఈసారి ఆగిపోకూడదు, ఈసారి మొదలెడితే సాలిడ్గా ఉండాలి బొమ్మ అని. అండ్ అలా ఆలోచించి బెస్ట్ పీపుల్ ఎవరు అని తిరిగా. గణపతి కాంప్లెక్స్ చుట్టూ చాలా రోజులు తిరిగా. ఆడ తిరుగుతుంది నేను ఎప్పుడు. ఆడ తిరిగితే ఎవరు దొరకరని చాలా మంది అంటారు. మనం తిరిగే మనుషులు మనం నాకు అవసరం, నాకు టెక్నీషియన్స్ అవసరం. ఐ ఫైండ్ అవుట్ నా సర్కిల్లో నా 4 ఏళ్ల జర్నీలో నాకు దొరికిన వాళ్ళలో మంచి కెమెరామ్యాన్ దొరికాడు. ఈజ్ ద బెస్ట్ గాయ్. హీ డిడ్ కంప్లీట్లీ అతనే మూవీ చేసింది మొత్తం. నాగార్జున అని, తాడిపత్రి నాగార్జున నెంబర్ 1 గాయ్ హీ ఈజ్. అండ్ నా తర్వాత తనే ఫుల్ ఈ మూవీకి ఎక్కువ వర్క్ చేసింది. చాలా బాగా కష్టపడింది. రిమైనింగ్ అంతా రావడం, షూటింగ్లు చేయడం, పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం. వాళ్ళకి అంత ప్యాషన్ లేదు. బట్ ఇట్స్ ఆల్ మై అండర్ హ్యాండ్ అనమాట. చాలా కష్టపడి చేశాను. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు డైరెక్షన్, ఎడిటింగ్, మ్యూజిక్ అండ్ తర్వాత స్టంట్స్, స్టోరీ అని నేనే చేసుకున్నా. స్టోరీ నాదే. మా డైరెక్టర్ దిస్ గై కెమెరామ్యానే రాశాడు దాన్ని. పెన్ను పేపర్ తీసుకొని రాశాడు. ఐడియాలు నేను ఇచ్చాను అనమాట. సో అట్లా మ్యూచువల్ ట్రావెల్ అయ్యాం. కష్టపడ్డాడు చాలా, నేను కష్టపడ్డాను. ఇంకా సినిమా చేశాను. ఇప్పుడు తన వేరే సినిమాలు చేసుకుంటున్నాడు. అట్లా టెక్నీషియన్ పరంగా. అండ్ మ్యూజిక్ కూడా పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యాను, కొంచెం మీడియం సైజ్ వాళ్ళని. వాళ్ళు 20 పైన చెప్తున్నారు. నా బడ్జెట్ 20 లక్షలు అయిపోవాలి షూటింగ్. బట్ నా దగ్గర లేదు. సో వాట్ ఓపిక లేక నా దాంట్లో నేను చేసుకోవాలి. ఏం చేయాలని ఆలోచించి ఒక స్టూడియో హైర్ చేసుకొని, ప్రోగ్రామర్ని పిలిపించుకొని, ఇన్స్ట్రుమెంట్స్ కొట్టే ప్లేయర్స్ని పిలిపించుకొని, అందరిని కొట్టించి వేవ్స్ అరేంజ్ చేసి మ్యూజిక్ సెట్ చేసుకున్నా నాకు నచ్చినట్టు. ఓకే ఓన్ మ్యూజిక్ చేయించుకున్నాను. అంటే ఈ సినిమా మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయిందన్న. చాలా కష్టపడి అమ్మాయికి చీర చుట్టుకొని బైక్లో కింద పడి హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది. 20 రోజులు షూటింగ్ ఆపాం. వర్షాలు పడి షూటింగ్ అయిపోయింది. బడ్జెట్లు లేకేం లేదు. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్లో నేను పెట్టుకొని చేశాను. క్లైమాక్స్ రామగుండం మైనింగ్లో చేస్తున్నాం, ఓపెన్ కాస్ట్ మైనింగ్లో. మిడ్ సమ్మర్ చేస్తుంటే ఒక 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. వాళ్ళలో 40 మంది ఫైటర్స్. 40 మందిని కొట్టాలి. స్టంట్స్ నేనే. 2 కెమెరాలు, రోప్స్, బెడ్స్, క్రేన్స్, లారీలు, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. దుమ్ము పడుతుంది, ఎండ, సపోర్ట్ ఒక్కరు లేరు. నాకు ఒక్కడికి మా కెమెరామ్యాన్ తప్ప ఎవడికి లేదు షూటింగ్ చేయాలని. వస్తారు, ఎండ ఎక్కువ ఉంది పాపం. వాళ్ళు పేమెంట్ కోసం వచ్చారు, ఆ తరహా ఉన్నారు.
కష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉంటారు కదా లేజీగా అలా ఉంటారు. 40 మందిని కొట్టాలి 1 డేలో 6 to 6 కాల్ షీట్లో 4 కొట్టా. అదే ఫైట్ మాస్టర్ని అడిగా 5 లక్షలు అడిగాడు వాళ్ళ పేమెంట్, ఓన్లీ వాళ్ళ పేమెంట్. నా దగ్గర లేదు, నేను 7 లక్షల్లో కంప్లీట్ చేయాలి విత్ పేమెంట్స్ కలిపి. వాళ్ళ పేమెంట్ 5 లక్షలు అడిగారు, ఉదాహరణ చెప్తున్నా. ఓకే. సో దీంట్లో చేయాలి, నేను ఇట్లా చేయాలి, బట్ నాకు దగ్గర డబ్బులు లేవు. 40 మందిలో 4 కొట్టా. ఒకరిని ఇట్లా తన్నాలి, కిక్ చేయాలి. ఇలా తన్నినప్పుడు ఇంకొకటి వచ్చి నన్ను వెనకలు తంతాడు, నా స్టన్స్ వెనకలు తన్నప్పుడు తన షూకున్న ఒక చిన్న మేకు నాకు కుచ్చుకున్నది, వెనకల వెన్నుపూసలా కుచ్చుకున్నది. నాకు కుచ్చుకుంటే ఆ పెయిన్తో ఎంత అనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తుంది అంత పెయిన్ వచ్చింది నాకు. పక్కకి వెళ్ళా, కనుచూపు మేర ఎక్కడ చెట్టు లేదు, పక్కకి వెళ్ళి లారీ చాట్ నాకు ఏడ్చా 3 నిమిషాలు ఏడ్చి బ్రీత్ తీసుకొని వాటర్ తాగితే మళ్ళీ మా కెమెరామెన్ వచ్చి ఏం బ్రో ఆపేద్దాం అన్నాడు. ఆపేస్తే 7 లక్షల్లో షూటింగ్ చేయాలి ఆ రోజు, లేకపోతే మళ్ళీ నాకు డబ్బులు లేవు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చేయాలి. అవును, ఒప్పుకోరు యూనియన్. సో అంత కష్టపడి నేను చేశా. ఆ పెయిన్ అక్కడ వాటర్లో మళ్ళీ వాటర్ ఫైట్ ఉంది ఈవినింగ్, అది కొట్టుకొని చేసుకొని ఇప్పటికి కూడా నాకు నిద్ర రాదు. నెలల తరబడి డిఏ స్టూడియోలో నెలల తరబడి చేసుకున్నా, కష్టపడ్డా, నా కోసమే చేసుకున్నా. ఇదంతా నేను చేసినా అని చెప్పట్లా, నా సినిమా కోసం చేసుకున్నా, ప్రజలు చూపించాలని చేసుకున్నా. దాన్ని బూత్ సినిమా అంటే ఎంత ఫైర్ వస్తుంది, లేదు ఉవ్వకేసి పీకాలనిపిస్తుంది. అంతేలే. నా డబ్బులు పెట్టి, ఆ డబ్బులతో ఇప్పుడు ఈ డబ్బులతో నాకు రేంజ్ రోవర్ కారు ఫ్లాట్ వస్తుంది, కానీ డబ్బులు పెట్టి సినిమా పెట్టి జనాలకి ఇచ్చి నేను సినిమా చేయించుకున్నా, నాకు కావాల్సింది చేయించుకున్నా, ఎదగాలని వస్తున్నా. సినిమాలో నీ మొత్తం ఎన్ని 24 క్రాఫ్ట్స్ లో ఎన్ని క్రాఫ్ట్స్ నీ 5 ఏమున్నాయి, ఎన్ని చదువుకోవాలి ఎన్ని చేసా నేను చదువుకోవాలి. అదో 1 2 3 4 5 టోటల్ 5 ఎడిటర్ డైరెక్టర్ 5 క్రాఫ్ట్లు నువ్వే కవర్ చేసుకున్నావా? చేసా, ఏం చేయాలి మరి ఇంకా. అంటే ఈ సినిమాని మామూలుగా చేయాలంటే 7 నుంచి 11 కోట్లు అవుతుంది మీడియం సైజ్ వాళ్ళు చేయాలంటే. బట్ నాకు యాక్సెస్ లేదు, వాళ్ళు పలకరు, ఆ పెద్దవాళ్ళు పలకరు. అండ్ డబ్బులు లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు. వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి 4 వస్తారు, వాళ్ళతో పాటు మేకప్ కెమెరా అసిస్టెంట్ వాళ్ళందరినీ క్లియర్ చేస్తే 10 o'clock అయింది. టైం లేదు నా దగ్గర, ఉన్న టైంలో చేయాలి, ఉన్న బడ్జెట్లో చేయాలి. క్యారవాన్లు కూడా సపోర్ట్ లేదు, నేనే మేకప్ వేసుకుంటా పిచ్చిగా. ఇప్పుడు కూడా చూసారు అట్టే వేసుకుంటా. సో అట్లా చేసా. బట్ ఏంటంటే లారీ డ్రైవర్ కాబట్టి సెట్ అవుతుంది. సో ఈ కథకు తగ్గట్టు నేను రఫ్ లుక్ ఉంటుంది కాబట్టి అట్లా చేశాను. అండ్ అంత కష్టపడ్డాను అన్న. అందుకు నా సినిమాని తక్కువ అంటే ఇది ఒక బేబీ లాకన్నా. మీకు రైతులకు పొలం పంట ఎలానో నాకు సినిమా అలానా. ఓకే. వాళ్ళ పంట 6 నెలలు పండిన తర్వాత వాన వచ్చి గద్దలు వచ్చి కాకులు వచ్చి ఎతకపోతే ఎట్లుంటది. అంటే ఎవరు అడిగినా కానీ ఇప్పుడు బేసిక్గా నిన్ను అడిగిన క్వశ్చన్సే నేను ఒకటి అడుగుతున్నా. అంటే ఎవరు అడిగినా ఏంటో అడిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటున్నారు. ఏంటి అందరూ కూడా ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు, ఒక సందేశాత్మకంగా ఒక మూవీని తీయచ్చు కదా, నువ్వు తీసే ఫస్ట్ సినిమా ఏదో ఇలాగే ఎందుకు తీస్తున్నావు నువ్వు అని చెప్పని అంటున్నారు. అంటే వాళ్ళకి ముందే నువ్వు సినిమా కానీ ఏమైనా చూడలే, ఐటమ్ సాంగ్ పట్టుకొని నన్ను లాగాలని వాళ్ళు ఛాలెంజ్ చేశారు కళ్యాణ్ గారి విషయంలో. ఏమని, నువ్వు సినిమా తీయలేవు, ఎలా రిలీజ్ చేయలేవు అని ఛాలెంజ్ చేశారు. 16 నెలల్లో పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ తీసా, చూపించా, రిలీజ్ చేయలేవన్నా, రేపు రిలీజ్ చేస్తున్నా. ఇట్లా అందుకు జరిగింది, వేరేది ఏం లేదు. అందుకు ఆ సాంగ్ వాళ్ళు తీయొద్దని వాళ్ళే రచ్చ చేసి నాకు ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళు. అది జరుగుతుంది. నాకు నా పొలం ఒక బేబీ, ఒక చిన్న పొలం లాగా నా సినిమా. దాన్ని ఎవరైనా నేను తట్టుకోలేను. నేను పని చేశాను, కష్టపడ్డాను, దాన్ని చూపించాలి, ప్రజాదరణ పొందాలి, వాళ్ళ అప్రిషియేషన్ పొందాలి. ఐ వాంట్ దట్ హ్యాపీనెస్. దాన్ని వద్దని తొక్కేస్తానంటే నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నీకంటూ ఒక చాప్టర్ ఓపెన్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి అన్ని ఇండస్ట్రీలో కూడా నీకంటూ ఒక చాప్టర్, శ్రీకాంత్ రెడ్డి అంటే వాట్ ఈస్ వాట్ అని చెప్పని ఒక చాప్టర్ అనేది నీకు కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ లారీ చాప్టర్ నుంచి నీకు ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలోంచి నీకేమన్నా సోర్స్ దొరుకుతుందని చెప్పని అనుకోవచ్చా? ఇది నా విజిటింగ్ కార్డు లాంటిది. దీన్ని చూసి వీడు ఫైట్లు చేయగలడు, వీడు పాటలు చేయగలడు, ఈ డైలాగులు చేయగలడు, వీడు కష్టపడుతున్నాడు, వీడు పనికొస్తారా అని కొంచెం రోజులు నమ్ముతారు. అండ్ ఏదైనా కొత్త డైరెక్టర్ అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. రాకపోతే నో ప్రాబ్లం, ఐ హ్యావ్ మై క్యాలిబర్, మళ్ళీ చేస్తా. అంటే ఇప్పుడు ఒకవేళ నీకు అవకాశం వచ్చిందంటే కనుక హీరోగానే చేస్తావా, లేదంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తావా? హీరో. వయసు అయిపోయినాక ఏదైనా క్యారెక్టర్ చేద్దాం అంతేనా? ఏమన్నా ఎందుకు చేయాలి క్యారెక్టర్స్? వై షుడ్ ఐ? నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఏదో ఒక అవకాశం ఇండస్ట్రీలో కోసం అని చెప్పని వచ్చావు అనేసి చెప్తున్నా. బలుపనికి ఏమనుకో, నాకన్నా బెటర్ ఓల్డ్ లేడు, కష్టపడతా ఇండస్ట్రీలో. యాడైనా ఇండస్ట్రీలో కాదు, యాడైనా లేడు, అది నా కాన్ఫిడెన్స్. మీకన్నా బెటర్ ఓల్డ్ లేడు, అది మీ కాన్ఫిడెన్స్. అలా నేను అంటున్నా. సో నేను ఎందుకు చేయాలి అంటున్నా. నాకు కూడా అవకాశం ఇవ్వలేదు ఆ రోజు, అందుకే ఇప్పుడు చేసి చూపించా సినిమా. ఇప్పుడు మళ్ళీ చేయకపోతే ఇంకోటి చేసి చూపిస్తా అంటున్నా. అట్లా వేరేది ఏం లేదు. బలుపు కాదు అది, పని చేస్తా, కష్టపడతా. పని చేసేవాడు గొప్పోడు, హీరోగానే ఉంటా. ఓకే. వస్తే అవకాశాలు చేస్తాం, బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ మనీ ఉంటే చేస్తాం, పాసిబిలిటీస్ ఉంటే చేస్తాం. బట్ నాట్ లైక్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి, అట్లా. ఓకే, రైట్. కానీ ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక్కో విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు కమర్షియల్గా మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇది కమర్షియల్ కోసం నేను చేసింది, కష్టపడిన దాని గురించి, నేను ఖర్చు పెట్టిన దాని గురించి అని చెప్పని అంటున్నారు. కమర్షియల్గా మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు మరి మీకు థియేటర్స్ ఉండాలి. ఉన్నాయన్న, థియేటర్లు ఉన్నాయి. చాలా పెద్దోళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. బయటికి చెప్పట్లేదు కానీ చాలా పెద్దోళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. చాలా పెద్దోళ్ళు. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది? చాలా పెద్దోళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఫుల్ కాన్ఫిడెన్స్. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఆకాశ్ సెకండ్
దున్నేస్తాయి, సీట్లు చినిగిపోతాయి, థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. థియేటర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ మామూలు ఉండదు, ఓకే గట్టిగా ఉంటది. ఓకే రైట్. అంటే ఇందులో మళ్ళీ కరెక్ట్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అని చెప్పని అంటున్నారు. మరి ఏంటి నిజంగా ఉన్నారా? సినిమాలో చూడండి, మీరు టికెట్ బుక్ చేసుకొని చూడండి, దాని ఆన్సర్ కదా థ్రిల్, అది ఒక థ్రిల్. ఓకే సూపర్ రైట్. ఇందులో వచ్చేటప్పటికి ఏమేమి అంటే ఇందాక మన అందరూ అడిగినట్టుగానే అడుగుతున్నా, అంటే ఇందులో ఏమేమి రసాలు ఉన్నాయి మీ సినిమాలో? నవరసాలు ఉన్నాయి. నవరసాలు సినిమా అంటే అదే కదా, కళ అంటే అదే. ఓకే. అన్నీ ఉన్నాయి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను కొత్త విషయాలు నేర్చుకుంటాను. చాలా మంది సపోర్ట్ చేశారు, అందరు పెద్దవాళ్ళు అయ్యారు, లోకంలో కొత్త యాక్టర్లు చాలా మంది అయ్యారు. మేము కష్టపడ్డామండి, చాలా మంది కష్టపడి చేశాం. మాట తీరు ఇలా ఉందని అనుకోవద్దండి, కొంచెం గట్టిగా ఉంటుంది వాయిస్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 పాటలు ట్రైలర్లు చూడండి, నచ్చితేనే సినిమా చూడండి. ఓకే శ్రీకాంత్ గారు, ఎనీవేస్ మీకు ఆల్ ది బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ మీ చాప్టర్ 1కి, లారీ చాప్టర్ 1కి కంగ్రాచులేషన్స్. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీ సాంగ్స్ అనేవి కూడా మీరు ఓన్గా చేయించుకున్నాం అని చెప్పాను, స్టంట్స్ మీరు ఓన్గా చేశాను చెప్పాను, డైరెక్షన్ మీదే, స్టోరీ మీదే, మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే. ఆల్రెడీ చాలా మంది చేసి ప్రూవ్ చేశారు, నేను చేయడం ఏముంది, నేను ఇప్పుడు చేశాను ఈ జనరేషన్ లో, తప్పేముంది. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేశారంటే అన్ని వాళ్ళు చేసి ప్రూవ్ చేసుకోవాలా? ఉన్నారు ఆర్ నారాయణమూర్తి గారు కొంతమంది ఉన్నారు, అన్ని చేసిన వాళ్ళు, అలా కొంతమంది చేసి ప్రూవ్ చేశారు, నేను ఇప్పుడు చేశాను అంటున్నా. అదే ఇప్పుడు మీరు కొత్త కదా, ఇప్పుడు ఈ జనరేషన్ అదే సినిమా ఆన్సర్, నా పాటలో నా ట్రైలర్ ఆన్సర్. ఈ జనరేషన్ కి శ్రీకాంత్ రెడ్డి ఏంటంటే ఇంకొక చాప్టర్ చూపిస్తాడు అన్నమాట. ఇప్పుడు వరకు ఏంటంటే యూట్యూబ్ అదేం లేదన్నా, కష్టపడే మనిషిని. ఇండస్ట్రీ అంటే ఎవరిది కాదన్నా, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే డబ్బులు పెడతాడో, ఎవడైతే మంచి సినిమా తెచ్చాడో, ఎవడైతే 10 మందికి ఉపాధి కల్పిస్తాడో, ఎవడైతే ఉపయోగకరంగా మంచి సినిమాలు చేసి తెలుగు సినిమా పేరు తెస్తాడో, ఓడిది ఇండస్ట్రీ. అంతేగాని చిట్టుబాబు వీళ్ళది కాదు ఇండస్ట్రీ. ప్రతి దానికి నాది ఇండస్ట్రీ అని ఇండస్ట్రీకి నాకు కలుపుతాడు. ఇండస్ట్రీకి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు గొడవ లేదు కదా, మా ఇద్దరికి గొడవ, మన ఇద్దరిది మాట్లాడు. ఇండస్ట్రీకి నువ్వు ఉండలేవు అవి మాట్లాడతాడు. సినిమా తీసేవాడు, పేరు తెచ్చేవాడు, మంచి సినిమా తెచ్చే వాడు గొప్పవాడు, వాడు ఇండస్ట్రీ మనిషి. ఈయన ఏంది ప్రతి స్టూడియోలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో మాట్లాడుతుంటాడు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేయండి. లారీ చాప్టర్ 1 ఓకే, థియేటర్స్కి వెళ్ళి చేస్తారు కానీ చూస్తారు. రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఈ సెలబ్రిటీస్ దగ్గరికి రైట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు నాకు నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనుక హీరోగానే చేస్తానని చెప్పని అన్నారు, మీకు అదే ఆపర్చునిటీ ఒక డైరెక్టర్గా కానీ లేదా వేరే క్రాఫ్ట్లో ఎందులోనే వచ్చినా, ఎందుకంటే మీరు 5 క్రాఫ్ట్లు కూడా కవర్ చేసుకున్నారు, 5 క్రాఫ్ట్ల గురించి కూడా మీరు నేర్చుకున్నారు, ఏ క్రాఫ్ట్ గురించి మీకు అవకాశం వచ్చినా చేస్తారా? మరి నేను చేయను, ఓన్లీ చేస్తే ఒక డైరెక్షన్ చేయొచ్చు, బట్ యాక్టర్గా చేసుకోవాలని ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చింది దానికి, అవి నేర్చుకున్నాను, నాకు ఒకటి చేయలేదు కాబట్టి. ఓకే రైట్. ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు ఇండస్ట్రీలో? ప్రభాస్ అన్న అండి. పాన్ ఇండియా వైజ్ మొత్తంలో కూడా? పాన్ ఇండియా వైజ్ లో నాకు హృతిక్ రోషన్ అంటే ఇష్టం. ఓకే. హృతిక్ రోషన్, ప్రభాస్ అన్న, టామ్ క్రూజ్, జస్ట్ అంటే మిగతా వాళ్ళు బెస్ట్ అని కాదు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ, బట్ ఐ అప్రిషియేట్ దోస్ 3 people, జస్ట్ లైక్ దెమ్, దట్స్ ఇట్. మళ్ళీ యాక్టింగ్ పరంగా సూర్య గారు చాలా బాగా చేస్తారు, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్, పెద్దవాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళు ఆల్రెడీ చేసి ప్రూవ్డ్, కొత్త వాళ్ళ ఉదాహరణ చాలా బాగా నెంబర్ 1 people ఉన్నారు. అండ్ మన అమీర్ ఖాన్ చాలా బాగా చేస్తారు యాక్టింగ్, విజయ్ సేతుపతి, చాలా మంది ఉన్నారు. ఓకే శ్రీకాంత్ గారు, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా అంటే చాలా కొంచెం కాంట్రవర్సీ కూడా ఉంటుంది, ఎందుకనంటే మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే మీ స్ట్రగుల్ చేసి వచ్చారు, మీ ఓన్ ఏంటంటే మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకని ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీలో సినిమాలు ఆడటం లేదు? ఒక ప్రోడక్ట్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చాలా చేయాలి, మార్కెటింగ్ రీసెర్చ్ చేయాలి. ఆడడం లేదంటే మీరు డబ్బుల పరంగా మాట్లాడుతున్నారు, విశ్లేషణ పరంగా కాదు. కొన్ని కథలు చాలా బాగుంటాయి, వాటికి డబ్బులు బలగం ఉంది. ఉదాహరణ, మొదట్లో డబ్బులు రాలేదు, దిల్ రాజు గారు సపోర్ట్ చేసి లేపితే బాగా వచ్చింది, ఉదాహరణ. అలా చాలా డిఫరెంట్ థింగ్స్, ఇట్స్ ఏ లాంగ్ డిబేట్, బట్ రీసెర్చ్ చేసి కథను రాయాలి, రీసెర్చ్ చేసి కథను తీయాలి. అండ్ ఎక్కువ ఏ ప్రోడక్ట్ని ఏ కస్టమర్స్ ఎక్కువ మంది కొంటారో, ఒక టీ షాప్ పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఒక సినిమా తీస్తున్నాం, ఒక లాయరు, డాక్టరు, డ్రైవరు, ఆటో డ్రైవరు, పొలిటీషియను, ప్రతి ఒక్కరు చూస్తారు సినిమాని, వాళ్ళ కోణంలో ప్రతిదీ ఆలోచించి చాలా జాగ్రత్తగా మంచి బొమ్మను కమర్షియల్గా తీస్తే డబ్బులు వస్తాయి. ఆడడం అంటే 2 రకాలు, డబ్బు పరంగాన, విశ్లేషణ పరంగాన. విశ్లేషణ పరంగా కొన్ని సినిమాలకు కమర్షియాలిటీ ఉండదు, మెసేజ్లు ఉంటాయి, సినిమాలు గొప్పగా ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు కమర్షియాలిటీ ఉంటాయి. 2 రకాలుగా తీయాల్సి వస్తుంది. ఆడడం లేదు అంటే విశ్లేషణ పెద్దది అంటున్నా. సో అది ఆలోచించి మన టార్గెట్ ఏంటి అని ఆలోచించి చేయాలని నేను అనుకుంటున్నా. నేను అలానే చేశాను. అండ్ ఏమన్నా నాకు అన్ని తెలుసని నేను అనట్లేదు, కొన్ని నేను నేర్చుకుంటాను. అంటే మీ స్టోరీ విభిన్నంగానే ఉంటుందా? చాలా విభిన్నం, చాలా కొత్తది, ఇంతవరకు ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా చూడలేదు, రాలేదు, రాబోదు, చాలా సాలిడ్గా ఉంటుంది బొమ్మ. ఓకే. ఇప్పుడు ఎలాగా మీరు డైరెక్ట్ పాన్ ఇండియా మూవీ అన్నారు కాబట్టి, అంటే ఆ రేంజ్ లో ఉందా అని? ఆ రేంజ్ లో ఉంది. పాన్ ఇండియా పాన్ వరల్డ్ కొంచెం దరిదాపు పోయింది కానీ పోదు. పాన్ వరల్డ్ కూడా యాక్చువల్లీ హానెస్ట్లీ పాన్ వరల్డ్ కూడా రీచ్ అవుద్ది. యురేనియం మీద వెస్టర్న్ లో చాలా సినిమాలు వచ్చాయి. అవును, వెస్ట్ లో, అంటే అదొక్క కాన్సెప్టే కాదులే మీ దాంట్లో. బట్ సో ఇట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ పీపుల్ చూస్తే దే ఫీల్ హ్యాపీ, హంటర్ అంటారు. వాళ్ళు తెలుగు సినిమాలు ఎక్కువ నచ్చుతారు వాళ్ళకి. తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాట్ వీ కెన్ సే,
హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళు ఒక సెక్షన్ ఓన్లీ థ్రిల్ అనుకోండి, థ్రిల్ వెళ్తారు, యాక్షన్ వెళ్తారు, హర్రర్లో వెళ్తారు. మనది కలగొలిపి ఉంటుంది. ఐ థింక్ దే లైక్ అవర్ మూవీ, బట్ మనకు తెలియదు కాబట్టి మనం నవ్వుకుంటాం మన సినిమాని. దే లైక్ అవర్ మూవీ. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎట్లా వస్తాయి అనుకున్న ఫారెన్ నుంచి చాలా మంది మన సినిమాలు చూస్తారు. తెలుగు సినిమా చాలా గొప్పది. ప్రపంచంలో సినిమాల ఇండస్ట్రీలో అన్నింటిలో తెలుగు సినిమా చాలా గొప్పది. అండ్ తెలుగు సినిమా తక్కువ వేస్తే నాకు అసలు నచ్చదు. ఎందుకంటే ఇది కలగొలిపి తీయాల్సి వస్తుంది. వీలైతే అటు ఇటు మిక్స్ అయితే, సాల్ట్ ఎక్కువ అయితే ఫ్లాప్ అయింది. అవును. అంత ఈజీగా తెలుగు సినిమా చేయడం. తెలుగు సినిమా నెంబర్ 1 సినిమా ప్రపంచంలో ఎవడు వచ్చినా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ స్థాయికి మన ఉంది కాబట్టి, మన ఆ స్థాయిలో వెళ్తుంది కాబట్టి మీది కూడా సపోర్ట్ అవుద్దా మరి? నాది అవుద్ది. నాది పాన్ ఇండియా బట్టి సూట్ అయింది, పక్కా అవుతుంది. చాలా గొప్ప కథ, హానెస్ట్లీ గొప్ప కథ. యూ కెన్ ఇమాజిన్. బట్ ఉన్న బడ్జెట్లో నేను చేశాను. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అవి టెక్నికల్గా పీపుల్ అందరికీ తెలియదు. టెక్నికల్ పీపుల్ దే మైట్ నో, ఐ డోంట్ నో, దే మైట్ నాట్ బి రికగ్నైజ్డ్, ఐ డోంట్ నో. బట్ నేను నేర్చుకుంటాను కొత్తవి. తప్పు చేశాను, మొదటి సినిమా ఏమైనా చేసినా కొత్తవి నేర్చుకుంటాను, కష్టపడతాను. హంటర్ అసలు పేరేంటి సినిమాలో? హర్షవర్ధన్. హీరోయిన్ పేరు వరలక్ష్మి సినిమాలో. ఓకే. వాళ్ళిద్దరు లవర్స్, పెళ్లి అవుతుంది, చాలా బాగుంటది. అంటే హంటర్ అంటే ఇప్పుడు అందులో మీరు స్ట్రీట్ ఫైటర్, దొంగ, పోలీసు, డబుల్ యాక్షన్ చాలా ఉంటాయి. ఓకే, చాలా ఉన్నాయి. చాలా పెద్దది, మామూలు ఉన్నది కథ, వ్యాపారం. అది కూడా 3 గంటలు, ఆ 3 గంటల సినిమా ఖచ్చితంగా 3 గంటలు బోర్ కొట్టించుకుని ఉంటుందా మరి? సాలిడ్ గా దమ్ హే, ఆ, దమ్ మాస్ మసాలా బిర్యానీ. ఓకే. ఒక గొర్రెపోతమైన ఉంటది. ఓకే, రైట్. సరే శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీకు ఫ్యామిలీ విషయానికి వద్దాం. కడప జిల్లాలో చిన్న గ్రామం నాది, బ్రహ్మంగారి మఠం పక్కన. మా అమ్మగారు, మా అక్క హ్యాపీ. ఇప్పుడు సినిమా చేశాను, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మాకు లగ్జరీలు ఏమీ లేవు, చాలా సింపుల్ ఫ్యామిలీ మాది. అయితే వాట్ వీ కెన్ సే, కష్టపడి ఎదగాలని తపన. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లేరు, కష్టపడి ఎదగాలని తపనతో నేను ఇట్లా వచ్చాను, కష్టపడుతున్నాను. అండ్ మంచి సినిమాలు చేయాలి, బాగా చేయాలి, కొంచెం డబ్బు సంపాదించాలి, ప్రజలకు సేవ చేయాలి, ఇంతే. కొంచెం సేవ చేయాలని మనసులో ఉంది నాకు. అంటే అవకాశం లేని వాళ్ళకి, ఆప్షన్స్ లేని వాళ్ళకి జాబ్ పరంగా అట్లా చేయాలని నాకైతే ఉంది. దానికోసమే సినిమా ఇండస్ట్రీ. నాకేం పెద్ద ఏం లేదు, అన్నీ చూసేసి ఆల్మోస్ట్. యా, నాకున్న యాక్సెస్లో ఐ డిడ్ ఎవ్రీథింగ్. బట్ ఐ వాంట్ టు కొంచెం సేవ చేయాలి, సంపాదించాలి, అండ్ 10 మంది జాబ్ చూపించాలి. ఇది సినిమా ఇండస్ట్రీ కదా, చాలా విషయాలు నేర్చుకోవచ్చు, మంచి బుక్స్ చదవచ్చు, కల్చర్ నేర్చుకోవచ్చు, జనాలను చూడొచ్చు, కంట్రీలు ట్రావెల్ చేయొచ్చు, చాలా థింగ్స్ ఉంటాయి. దానికోసం అలా వచ్చాను. అట్లా కష్టపడదాం, ఫస్ట్ కష్టపడితే ఎదగచ్చు. సూపర్ సూపర్. మీ జర్నీ అయితే బాగుంది శ్రీకాంత్ గారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు శ్రీకాంత్ గారి గురించి ఏంటనేది నాకు తెలుసు. బిఫోర్ ఆఫ్టర్ అని ఇప్పుడు మాట్లాడుకుంటా అని అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మీ కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది. బిఫోర్ శ్రీకాంత్, ఆఫ్టర్ శ్రీకాంత్ అని మాట్లాడుకునేలాగా ఉంది. సో నాకైతే మాత్రం ఇంతకుముందు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాగా నాకు అంత ఆ ఇంటర్వ్యూలకు నేను కంపేర్ చేయట్లేదు, కానీ సబ్జెక్ట్ పరంగా మీరు మాట్లాడుకుంది, మీరు డిస్కషన్ చేసిన దాంట్లో అయితే మాత్రం నాకే అనిపించలేదు. ఎందుకంటే ఒక విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా సినిమా చూసే ఇది ఫీల్ ఎట్లా ఉంటుందో, మనకు స్వతంత్రం ఎట్లా ఉంటుందో, ఏ సినిమా అయినా చూడొచ్చు అని చెప్పిన ఇప్పుడు ఏదైనా ఎవరైనా చోట్ల ఎవరికి తెలుసండి, ఎవరి ఫోన్లో ఏం చూస్తారని ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. సేమ్ టైం ఏంటంటే మనం ఇప్పుడు సినిమా తీసేటప్పుడు కూడా అది మన ఇష్టం. అది ఎవరైనా సరే నీకు నచ్చినట్టు నువ్వు తీసుకుంటావు. నీ పాయింట్ ఆఫ్ నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అది నువ్వు క్రియేట్ చేసుకుంటావు. నా మైండ్లో నేను అది క్రియేట్ చేసుకుంటాను. సో దానికి ఏంటంటే మనం జడ్జ్ చేయొచ్చు. ఎలా జడ్జ్ చేయొచ్చు, నువ్వు ఎలా కష్టపడుతున్నావు, ఎలా తీస్తున్నావు, ఏంటి అనేది, నీ క్రాఫ్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాని గురించి నువ్వు. సో గైస్, August 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చాలా కష్టపడ్డాం. ప్లీజ్ కొత్త వాళ్ళం అందరం ట్రైలర్ పాటలు చూడండి, నచ్చితేనే సినిమా చూడండి.